అందరికీ నమస్కారం. అమ్మ ఒడి, అదే ఇప్పుడు తల్లికి వందనం. ఈ కార్యక్రమం గురించి ఎంతమందికి అవగాహన ఉంది? ఒకసారి లెక్క చూద్దాం. అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి తల్లి అకౌంట్లోనూ 15,000 చొప్పున వేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇవ్వడం, ఆ ప్రకారంగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. అది చూసి ఇదేదో వ్యాపారం బాగుంది అని మన చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అకౌంట్లో వేస్తాము అని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసినట్లు 2,000 రూపాయలు కట్ చేయము, పూర్తి 15,000 వేసేస్తామని ఇన్ని రకాల ప్రకటనలు చేశారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్నారు. అసలు ఈ పథకంలో ఉన్న విషయాలేంటో ఒకసారి చూద్దాం. అసలు ఈ పథకం నిజంగానే విద్యార్థులకు ఉపయోగపడుతుందా? ఫస్ట్ పాయింట్. నేను చెప్పే మాటలు ఏంటంటే, ముందు విషయం చెప్పేస్తాను. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే పథకం, ప్రైవేట్ పాఠశాలను బలపరిచే పథకం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులని నాశనం చేసే పథకం. ఇదేంటి ఇంత మాట అనేసారు? డబ్బులు ఇస్తున్నారు కదా ఫ్రీగా అనుకుంటున్నారేమో. ఇక్కడ ఒక విషయం చూడండి. ఇక్కడ ఈ తల్లికి వందనమో అమ్మఒడో ఏదైతే అది, ఆ పథకంలో జరిగేది ఏంటి? ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం వర్తిస్తుందంటున్నారు. అంటే ప్రభుత్వ ప్రైవేట్లో చదివే ఇద్దరికీ ఇస్తామంటే ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారా? ప్రభుత్వ పాఠశాలను బాగు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు ఇంకా అండదండలు ఇస్తుంటే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదివిస్తారు? అంటే ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రక్రియ అన్న విషయం ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం చూద్దాం. మీరు గణనీయంగా చూస్తే ఈ పథకాలు పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఇందుకే. సరే, ఇక్కడ విషయం డైరెక్ట్గా వచ్చేద్దాం పాయింట్లోకి. వచ్చినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఏదో ఒక వంక పెట్టి చాలామంది, తక్కువ మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను. మా పిల్లలకు మొత్తం అమ్మఒడి 5 సంవత్సరాలను ఒక్కసారి ఇచ్చారు. అంటే మొదటి 3 సార్లు ఏదో కారణాలు చెప్పి దాన్ని తప్పించడం మొదలెట్టారు. నాలాగే చాలామందికి, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ తగ్గించేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి పెంచుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళు అడిగిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తారు. అంటే 75% అటెండెన్స్ మెయింటెనెన్స్ అని అన్నీ కూడాను. అంటే ప్రైవేట్ పాఠశాలను బలపరచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేకమైన పథకమే ఇది. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇలా అంటే కోపాలు వచ్చేస్తాయి కానీ, మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే వారి సామాజిక వర్గాన్ని బలపరుచుకునే, ఆర్థికంగా బలపరుచుకునే పథకం ఇది. ఎందుకంటే ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో 90% స్కూల్స్ వారి సామాజిక వర్గానికి చెందినవే. అంటే స్కూల్ని డబ్బు ఇస్తున్నారు అంటే బాగుపడేది ఎవరు ఇక్కడ? వారి సామాజిక వర్గమే కదా. అంటే ఎలా జరుగుతుంది దీంట్లో అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రైవేట్ కరెక్ట్గా స్కూల్ ఓపెన్ చేసే రోజుకి డబ్బులు ఇచ్చారు అంటే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా తల్లి అకౌంట్లో వేస్తారు. అంటే ఏ తల్లి అయినా సరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేస్తుందా? ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అని వాటి ద్వారా వచ్చిన వాళ్ళు, అంటే సగం నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు వస్తారు. ప్రైవేట్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో అనేది వేరే విషయం. కానీ వీళ్ళకు ఒక ఐడియా ఎలా ఉంటుంది? ఓహో, ప్రైవేట్లో అయితే ఎంతకంటే మంచి వాళ్ళు వస్తారు, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రం ఒక అవకాశం ఇస్తారేమో అని ఓ మాయలో ఉంటారు. అందుకని జాయిన్ చేస్తారు. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు 10 మంది విద్యార్థులకి ఇచ్చేస్తారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి వెళ్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తుంది. అంటే దర్జాగా ప్రైవేట్ పాఠశాలలకి అఫీషియల్గా మన పేరు చెప్పి ఇచ్చే విధానం అనమాట ఇది. ఈరోజు డబ్బులు వేస్తే వాళ్ళు ఫీజు కట్టేస్తారు, అక్కడ అయిపోయింది. అంటే ఒక పాఠశాలలో సుమారు 10 తరగతులు ఉన్నాయి కదా, తరగతికి ఒక 50 మంది చొప్పున ఉన్నారనుకున్నా సరే 10 తరగతులకి కలిపి 500 మంది విద్యార్థులు ఉంటారు. 500 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తే ఎంత వస్తుందని చెప్పండి? అంటే కోట్లలో డబ్బు మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్గా ప్రైవేట్లోనే పిల్లలందరూ చదివిస్తారు. అంటే ప్రైవేట్ని బలపరిచే ప్రక్రియ. ప్రైవేట్ స్కూల్స్ అవి మూతపడుకోక్కర్లేకుండా సంవత్సరానికి ఒకసారి కోట్ల రూపాయలలో ప్రభుత్వం ప్రైవేట్కి ఇస్తున్న వరం. ఇంకో రకంగా చెప్పాలంటే, మన ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చేతి నిండా జేబు నిండా డబ్బులు ఇచ్చి వ్యాపారాలు నడిపించే వ్యవస్థ. మరి ప్రభుత్వం డబ్బు ఎవరిది? డబ్బు మందే. ఇస్తుంది ఎవరికి? ప్రైవేట్ పాఠశాలలకి, మేనేజ్మెంట్లకి. పేరు ఎవరిది? విద్యార్థులకి. విద్యార్థుల చేతిలో ఏమైనా డబ్బులు ఉంటాయా? వాడికి అక్కడ ఫీజు 30,000, 15,000 వీళ్ళు ఇస్తున్నారు అంటే ఇంకో 15,000 వాడు ఎక్కడో అప్పో చేసి తీసుకెళ్ళి చదివించేస్తాడు. అంటే ఇంకో 15,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టడానికి కూడా వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎందుకంటే 15,000 ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది. అమ్మాయి ఇంకో 15,000 సంపాదిస్తే చాలు. అంటే డబ్బు విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్అవుట్స్, ప్రతి సంవత్సరం డ్రాప్అవుట్స్. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళందరినీ పిలిచేసి వాళ్ళతోటి ముఖ్యమంత్రి గారు మొత్తం సమీక్షలు చేసి, మీ స్కూల్లో డ్రాప్అవుట్స్ వచ్చేస్తున్నాయి, దీన్ని మార్చండి. మీ స్కూల్లో
ఇదేంటి అన్ని కన్నాలు పెట్టేసి ఆ పాత్రలో నీళ్లు పోసేసి పాత్రలో నీళ్ళు నిలబడట్లేదు, పాత్ర మోసం చేస్తుందంటే ఎలా కుదురుతుంది? పాత్రని మోసం చేశారన్న విషయం ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అంటే ఇది సామాజిక పరమైన సమీకరణాన్ని పూర్తిగా దెబ్బతీసే విధానాన్ని స్పష్టంగా తెలియాలి. 80 నుంచి 90% స్కూల్స్ ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఉన్నప్పుడు ఆ వ్యాపారాలని దర్జాగా ప్రభుత్వం ప్రజాధనాన్ని తీసుకెళ్ళి మరీ ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఆ సామాజిక వర్గం ఆర్థికంగా బలపడిపోతుంది కదా. అంటే మిగిలిన సామాజిక వర్గం ఏమైపోవాలి? ఇవన్నీ బయటికి రాకుండా ఏం చేస్తారంటే వీళ్ళు మైనారిటీలని వాటిని తీసుకొచ్చి ఆ బొజ్జిగింపులన్నీ మొదలెడతారు. ఆటోమేటిక్గా మెజారిటీ ప్రజలకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు పథకాలు ఇచ్చేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మొత్తానికి ఒకళ్ళ చొప్పున ఇస్తే ఆ వ్యాపారాన్ని మరీ బాగుంది, లాభసాటిగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఇచ్చేస్తామన్నారు. అది పాపం తల్లిదండ్రులు కొద్దిగా కూడా బుర్రపెట్టడం మానేశారు కదా. బుర్రపెట్టడం మానేశారు తల్లిదండ్రులు. ఆల్మోస్ట్ జీరో బ్రెయిన్ అయిపోయారు తల్లిదండ్రులు. ప్రైవేట్ స్కూల్లో ఏం చదివిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అంటే వాళ్ళు పెట్టే డిఎస్సీల ద్వారా రకరకాల టెస్టులు అన్నీ క్వాలిఫై అయ్యి వచ్చిన టీచర్స్. ప్రైవేట్లో ఎలాంటి టీచర్ ఉంటాడో తెలియదు, ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో తెలియదు, అసలు ఏమీ తెలియదు. కానీ హంగుల ఆర్భటాలు ఉంటాయి. ప్రభుత్వం ఈ విధంగా సహకారం చేస్తుంది. దాంతో ప్రైవేట్ విపరీతంగా బలపడుతుంది. అంటే ఒక సామాజిక వర్గాన్ని అడ్డగోలుగా ప్రభుత్వం ప్రజాధనంతో పోషించే పథకమే ఈ తల్లికి వందనం అనే పథకం. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చాలామందికి ఏవో ఒక కారణాలు చెప్పి ఈ పథకాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ఇవ్వలేదు. కారణం అంటే ఏదో చెప్తారు. అడిగితే మీకు అదేదో వచ్చింది, ఇదేదో వచ్చింది, అదేదో వచ్చింది. మరి మా పక్కనే కోటీశ్వర్లు ఉన్నారు. ఇక్కడ కోటీశ్వరులు వాళ్ళందరికీ వచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో మేనేజ్ చేసేస్తారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అంతే. ఆరోగ్యశ్రీ పేరుతోటి పేషెంట్ పేరుతోటి కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు ఇస్తున్నారు. అంటే కార్పొరేట్లను పోషిస్తున్నది బీజేపీ అని చెప్పేసి ఇంతకుముందు పెద్ద బాకాలు పెట్టుకుని ఊదిన వీళ్ళే ఇప్పుడు కార్పొరేట్లను పోషిస్తుంది. ఎవరో అర్థమవుతుందా? అదానీ అంబానీ లాంటి వాళ్ళని పోషిస్తే దేశానికి ఉపయోగపడే పనులు చేస్తారు. వీళ్ళు ఎవరికి ఉపయోగపడే పని చేస్తారు? వీళ్ళు వెళ్తే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పేరుతోటి తెలుగు మీడియాన్ని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా చంపేశారు అనుకోండి, అది వేరే విషయం. అసలు దాని గురించి మాటలేదు. తెలుగుదేశం పార్టీ పేరుకి ఏది తెలుగుని చంపేసి తెలుగుదేశం ఏంటి? వాళ్ళ సామాజిక వర్గాన్ని బలపరుచుకుంటూ అందరికీ ఏదో పథకం ఇచ్చేస్తున్నట్లు బిల్డప్లు ఏంటి? అంచేత దీని మీద ప్రశ్నించే వాళ్ళు ఉండరా? ఎవరు అడగరా? చాలామంది నిపుణులు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ పాఠశాలకే ఇవ్వాలి, ప్రైవేట్కి ఇవ్వకూడదు అని స్పష్టంగా చెప్తే విద్యార్థికి సొంతంగా డబ్బు ఖర్చు పెట్టిన హక్కు లేదా అంటూ వెధవ కబుర్లన్నీ చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ప్రైవేట్ పరమే చేశారు. అంటే ఈరోజు కోట్లలో డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ పాఠశాలను పోషిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూడా కరువైపోయేలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన ప్రభుత్వం వీళ్ళది కదా. దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి? గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పథకాలని కట్ చేసేస్తుంది. ఏదో ఒక వంక చెప్పేసి ప్రభుత్వం పథకాలు కట్ చేసేస్తుంది. ఈ భయంతో ఎవడో మాట్లాడు. అంచేత ఈ తల్లికి వందనం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాలని వెంటనే రద్దు చేయాలి. ఒకవేళ నిజంగా అమలు చేయాలనుకుంటే ప్రభుత్వ పాఠశాలలకి ప్రభుత్వ దీని ఏమంటారు హాస్పిటల్లో మాత్రమే అమలు చేయమనండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత వైద్యమైనా చేయమనండి, కార్పొరేట్ వైద్యమే చేయమనండి ప్రభుత్వ ఆసుపత్రిలో. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎంతైనా ఇవ్వమనండి. అప్పుడు ప్రభుత్వానికి బడ్డెం తగ్గుతుంది, అలాగే నిజంగా ఉపయోగం అవుతుంది. ఈ మోసం అర్థం కావట్లేదా? ఎప్పటికైనా అర్థం కావట్లేదు. ఒక సామాజిక వర్గాన్ని బలంగా బలపరిచే, ఆర్థికంగా బలపరిచే, ఎందుకంటే ధనం మూలం మీద ధనంతో అన్నీ వస్తాయి. ఈ విధంగా పెంచేస్తున్న ఈ పథకానికి నిజంగా అవసరమా మనకి? ఈ పథకం పేరుతో భయంకరంగా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయట్లేదు. ఇంతకుముందు అలాగే ఇసుక ఫ్రీ, ఇప్పుడు ఇంతే ఇసుక ఫ్రీ. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళందరూ లారీలు కొనుక్కుంటారు ఫ్రీగాను, బోల్ డబ్బులు పెట్టి. ఇసుక ఫ్రీ. ఇసుక ఎవరిది? పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల యొక్క ప్రాపర్టీ. ప్రజల యొక్క ప్రాపర్టీని ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చేయడం ఏంటి? దీన్ని ప్రశ్నించేవాడు ఇలాంటివి ప్రశ్నిస్తానని నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా బ్లాక్ చేశారు. ఎప్పటికైనా సరే ఈ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో నిజాలు మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఎంతకాలం? యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు దీనిలో బ్లాక్ చేయనంతకాలం. యూట్యూబ్ కమ్యూనిటీ వాడు ఎప్పుడొకప్పుడు నా ఛానల్ మళ్ళీ బ్లాక్ చేసేస్తాను. నేను ఇలాంటి నిజాలని బయట పెడతాను. ఆరోగ్యశ్రీలో జరుగుతున్న దారుణాలు, తల్లికి వందనం పేరుతో జరుగుతున్న మోసాలు, ప్రజాధన దుర్వినియోగాలు, ప్రజలపై రుద్దుతున్న అనవసరమైన బర్డెన్లు, సంపద సృష్టిస్తానంటే ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి సంపద సృష్టించమంటారు. దాన్ని దోపిడీ అనరు. దాన్ని తీసుకొస్తే దాన్ని తీసుకోవడం అంటారు. తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే దోపిడీ అవదా? ఇలా తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఈరోజు 8,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయిస్తారంటే ఎవరికి బాధ కలగట్లేదా? ఎవరు ప్రశ్నించరా? ఒక్కసారి ఆలోచించండి.
మీరే చూడండి, మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఎంతమందికి వచ్చిందో చూడండి, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు ఎంతమందికి వచ్చిందో చూడండి, ఎలాంటి వాళ్ళకి వచ్చిందండి. నిజంగా అర్హులందరికీ వచ్చింది అనుకుంటున్నారా మీరు? అసలు ఎవరికి, మనిషికి, ప్రజలకి ఎక్కడ వస్తుంది ఇది? ఈ డబ్బు అంతా కార్పొరేట్ స్కూళ్ళకి, కార్పొరేట్ కాలేజీలకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు 80% ఉన్నది మన ముఖ్యమంత్రి గారి కమ్యూనిటీకి సంబంధించినవే. అంటే ఒక కమ్యూనిటీకి ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ధనాన్ని, ప్రజల చెమటోచి సంపాదించిన ధనాన్ని, ప్రజలు పన్నుల ద్వారా ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లే. వెంటనే దీని మీద ప్రతి ఒక్కళ్ళు ప్రతిఘటించాలి. ప్రైవేట్ పాఠశాలలకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఇవ్వరాదు. గవర్నమెంట్కి, ప్రభుత్వ పాఠశాలలోనూ కళాశాలలో చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనే విషయాన్ని నిర్ణయం చేయాలి. చేయకపోతే ఇన్నాళ్ళు నమ్మిన బీజేపీ వెనక కదా ఉన్నారు కదా అని చెప్పేసి నమ్మేసి అనుకుంటున్నారమ్మా. ఈ పైన ఇంకా పొరపాటును కూడా ఓట్లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. దోపిడీ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ, అందుకే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరూ కష్టపడి పోషిస్తూ ఉంటారు, మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. ఇంకా డబ్బేగా, డబ్బు ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. ఎవరి డబ్బు వెళ్ళిపోతుంది? ఎవరి జేబులో డబ్బు వెళ్ళిపోతుంది? ఆలోచించండి. తల్లికి వందనం, అమ్మ పేరు చెప్పి అమ్మని మోసం చేసేలాంటి, వ్యాపారం చేసేలాంటి ఇటువంటి ప్రక్రియల్ని వెంటనే ఆపేలాగా కనీసం ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడైనా సరే దీన్ని గట్టిగా తీసుకుని దీనిపై నిర్ణయం చేసి ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ వ్యవస్థని, ప్రాథమిక హక్కు విద్య, ఆరోగ్యం, విద్య ఇవన్నీ ప్రాథమిక హక్కులు. అరే ప్రాథమిక హక్కుల్ని కొనుక్కునేలాంటి పరిస్థితి ఏంటి? ప్రాథమిక హక్కుల్ని వంకతోటి వాళ్ళ డబ్బులు దోచడం ఏంటి? దయచేసి వెంటనే ప్రశ్నించండి. ఇది మీకు ఇస్తున్న రూపాయి 2 రూపాయల చిల్లర్ల కోసం మాత్రం ఆశపడొద్దు. ఈ రూపాయి 2 రూపాయల చిల్లర్లు మీ చేతిలో పెట్టి మొత్తం మన డబ్బు అంతా తీసుకెళ్ళి ఒక సామాజిక వర్గాన్ని బలపరుస్తున్నారనే నిజాన్ని గుర్తించండి. జై హింద్.